కార్తీక మాసం 30 రోజులు నెలలో పాటించవలసిన నియమాలు. మొదటి రోజు ఉల్లి, ఉసిరి, చెద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు నిషిద్ధములు. చేయవలసిన దానాలు: నెయ్యి, బంగారం. పూజించాల్సిన దైవం స్వత అగ్ని. జపించాల్సిన మంత్రం ఓం జాతవేదసే స్వతాపతే స్వాహ. ఫలితం తేజోవర్ధనం. రెండవ రోజు తరగబడిన వస్తువులు నిషిద్ధములు. చేయవలసిన దానములు: కలువపూలు, నూనె, ఉప్పు. పూజించాల్సిన దైవం బ్రహ్మ. జపించాల్సిన మంత్రం ఓం గ్రీష్మతయే విరించయే స్వాహ. ఫలితం మనస్థిమితం. మూడవ రోజు ఉప్పు కలిసినవి, ఉసిరి నిషిద్ధములు. చేయవలసిన దానములు: ఉప్పు. పూజించాల్సిన దైవం పార్వతి. జపించాల్సిన మంత్రం ఓం పార్వత్యై పరమేశ్వర్యై స్వాహ. ఫలితం శక్తి, సౌభాగ్యం. నాలుగవ రోజు నిషిద్ధములు: వంకాయ, ఉసిరి. చేయవలసిన దానములు: నూనె, పెసరపప్పు. పూజించాల్సిన దైవం విఘ్నేశ్వరుడు. జపించాల్సిన మంత్రం ఓం గణపతయే స్వాహ. ఫలితం సద్బుద్ధి, కార్యసిద్ధి. ఐదవ రోజు పులుపుతో కూడినవి నిషిద్ధములు. చేయవలసిన దానములు: స్వయం పాకం, విసనకర్ర. పూజించాల్సిన దైవం ఆదిశేషుడు. జపించాల్సిన మంత్రం అలభ్యం. ప్రాణాయామం చేయాలి. ఫలితం కీర్తి. ఆరవ రోజు ఇష్టమైనవి మరియు ఉసిరి నిషిద్ధములు. చేయవలసిన దానములు: చిమ్మిలి. పూజించాల్సిన దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. జపించాల్సిన మంత్రం ఓం సుం బ్రం సుబ్రహ్మణ్యాయ స్వాహ. ఫలితం సర్వసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి. ఏడవ రోజు పంటితో తినే వస్తువులు మరియు ఉసిరి నిషిద్ధములు. చేయవలసిన దానములు: పట్టుబట్టలు, గోధుమలు, బంగారం. పూజించాల్సిన దైవం సూర్యుడు. జపించాల్సిన మంత్రం ఓం భం భానవే స్వాహ. ఫలితం తేజస్సు, ఆరోగ్యం. ఎనిమిదవ రోజు ఉల్లి, ఉసిరి, మద్యం మరియు మాంసం నిషిద్ధములు. చేయవలసిన దానములు: తోచినవి, యథాశక్తి. పూజించాల్సిన దైవం దుర్గా. జపించాల్సిన మంత్రం ఓం చాముండాయ విచ్చే స్వాహ. ఫలితం ధైర్యం, విజయం. తొమ్మిదవ రోజు నూనెతో కూడిన వస్తువులు మరియు ఉసిరి నిషిద్ధములు. చేయవలసిన దానములు: మీకు ఇష్టమైనవి, పితృతర్పణలు. పూజించాల్సిన దైవం అష్టవసువులు, పితృదేవతలు. జపించాల్సిన మంత్రం ఓం అమృతాయ స్వాహ. పితృదేవతాభ్యో నమః. ఫలితం ఆత్మరక్షణ, సంతాన రక్షణ. పదవ రోజు గుమ్మడికాయ, నూనె మరియు ఉసిరి నిషిద్ధములు. దానములు: గుమ్మడికాయ, స్వయం పాకం, నూనె. పూజించాల్సిన దైవం దిగ్గజాలు. జపించాల్సిన మంత్రం ఓం మహామదేభాయ స్వాహ. ఫలితం యశస్సు, ధనలబ్ధి. 11వ రోజు పులుపు, ఉసిరి నిషిద్ధములు. చేయవలసిన దానములు: విభూతి, పండ్లు, దక్షిణ. పూజించాల్సిన దైవం శివుడు. జపించాల్సిన మంత్రం ఓం రుద్రాయ స్వాహ. ఓం నమః శివాయ. ఫలితం ధనప్రాప్తి, పదవీ లబ్ధి. 12వ రోజు ఉప్పు, పులుపు, కారం, ఉసిరి నిషిద్ధములు. చేయవలసిన దానములు: పరిమళ ద్రవ్యాలు, స్వయం పాకం, రాగి మరియు దక్షిణ. పూజించాల్సిన దైవం భూదేవి సహిత శ్రీ మహావిష్ణువు లేక కార్తీక దామోదరుడు. జపించాల్సిన మంత్రం ఓం భూర్భువస్సృణ్వే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహ. ఫలితం బంధ విముక్తి, జ్ఞానం, ధనధాన్యాలు. 13వ రోజు రాత్రి భోజనం, ఉసిరి నిషిద్ధములు. చేయవలసిన దానములు: మల్లె, జాజి వగైరా పువ్వులు, వనభోజనం. పూజించాల్సిన దైవం మన్మధుడు. జపించాల్సిన మంత్రం ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహ. ఫలితం వీర్యవృద్ధి, సౌందర్యం. 14వ రోజు ఇష్టమైన వస్తువులు మరియు ఉసిరి నిషిద్ధములు. చేయవలసిన దానములు: ఇనుము, దున్నపోతు లేదా గేదె. పూజించాల్సిన దైవం యముడు.
జపించాల్సిన మంత్రం ఓం తిలప్రియాయ సర్వసంహార హేతినే స్వాహ. ఫలితం అకాల మృత్యువులు తొలుగుట. 15వ రోజు తరగబడిన వస్తువులు నిషిద్ధములు. చేయవలసిన దానములు కలువపూలు, నూనె, ఉప్పు. ఓం శ్రీ తులసీధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః. 16వ రోజు ఉల్లి, ఉసిరి, చెద్ది, ఎంగిలి, చల్ల నిషిద్ధములు. చేయవలసిన దానములు నెయ్యి, సమిదలు, దక్షిణ, బంగారం. పూజించాల్సిన దైవం స్వాహ అగ్ని. జపించాల్సిన మంత్రం ఓం స్వాహపతయే జాతవేదసే నమః. ఫలితం వర్చస్సు, తేజస్సు, పవిత్రత. 17వ రోజు ఉల్లి, ఉసిరి, చెద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు నిషిద్ధములు. చేయవలసిన దానములు ఔషధాలు, ధనం. పూజించాల్సిన దైవం అశ్విని దేవతలు. ఫలితం సర్వవ్యాధి నివారణం, ఆరోగ్యం. 18వ రోజు నిషిద్ధములు ఉసిరి. చేయవలసిన దానములు పులిహోర, అట్లు, బెల్లం. పూజించాల్సిన దైవం గౌరీ. జపించాల్సిన మంత్రం ఓం గగగగ గౌర్త్యే స్వాహ. ఫలితం అఖండ సౌభాగ్య ప్రాప్తి. 19వ రోజు నిషిద్ధములు నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైథునం, ఉసిరి. చేయవలసిన దానములు నువ్వులు, కుడుములు. పూజించాల్సిన దైవం వినాయకుడు. జపించాల్సిన మంత్రం ఓం గణ్ గణపతయే స్వాహ. ఫలితం విజయం, సర్వవిఘ్న నాశనం. 20వ రోజు నిషిద్ధములు పాలు తప్ప తక్కినవి. దానములు గో, భూ, సువర్ణ దానాలు. పూజించాల్సిన దైవం నాగేంద్రుడు. జపించాల్సిన మంత్రం ఓం సర్పాయ మహాసర్పాయ దివ్య సర్వాయ పాతుమాం. ఫలితం గర్భదోష పరిహారణం, సంతాన సిద్ధి. 21వ రోజు ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం నిషిద్ధములు. చేయవలసిన దానములు యథాశక్తి సమస్త దానాలు. పూజించాల్సిన దైవం కుమారస్వామి. జపించాల్సిన మంత్రం ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహ. ఫలితం సత్సంతాన సిద్ధి, జ్ఞానం, దిగ్విజయం. 22వ రోజు పంటికి పని చెప్పే పదార్థాలు మరియు ఉసిరి నిషిద్ధములు. చేయవలసిన దానములు బంగారం, గోధుమలు, పట్టుబట్టలు. పూజించాల్సిన దైవం సూర్యుడు. జపించాల్సిన మంత్రం ఓం సూం సౌరయే స్వాహ. ఓం భాం భాస్కరాయ స్వాహ. ఫలితం ఆయురారోగ్య, తేజోబుద్ధులు. 23వ రోజు ఉసిరి, తులసి నిషిద్ధములు. చేయవలసిన దానములు మంగళ ద్రవ్యాలు. పూజించాల్సిన దైవం అష్టమాతృకలు. జపించాల్సిన మంత్రం ఓం శ్రీమాత్రే నమః. అష్టమాతృకాయ స్వాహ. ఫలితం మాతృరక్షణం, వశీకరణం. 24వ రోజు మద్యమాంస, మైథునాలు మరియు ఉసిరి నిషిద్ధములు. చేయవలసిన దానములు ఎర్ర చీర, ఎర్ర రవికల గుడ్డ, ఎర్ర గాజులు, ఎర్ర పువ్వులు. పూజించాల్సిన దైవం శ్రీదుర్గా. జపించాల్సిన మంత్రం ఓం అరిషడ్వర్గ వినాశిన్యే నమః. శ్రీ దుర్గాయే స్వాహ. ఫలితం శక్తి సామర్థ్యాలు, ధైర్యం, కార్య విజయం. 25వ రోజు పులుపు, చారు, వగరు ద్రవ పదార్థాలు నిషిద్ధములు. చేయవలసిన దానములు యథాశక్తి. పూజించాల్సిన దైవం దిక్పాలకులు. జపించాల్సిన మంత్రం ఓం ఈశావాస్యాయ స్వాహ. ఫలితం అఖండ కీర్తి, పదవీ ప్రాప్తి. 26వ రోజు సమస్త పదార్థాలు నిషిద్ధములు. దానములు నిల్వ ఉండే సరుకులు. పూజించాల్సిన దైవం కుబేరుడు. జపించాల్సిన మంత్రం ఓం కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ స్వాహ. ఫలితం ధనలబ్ధి, లాటరీ విజయం, సిరి సంపదల అభివృద్ధి. 27వ రోజు ఉల్లి, ఉసిరి, వంకాయ నిషిద్ధములు. చేయవలసిన దానములు ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు. పూజించాల్సిన దైవం కార్తీక దామోదరుడు. జపించాల్సిన మంత్రం ఓం శ్రీ భూ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ స్వాహ. ఫలితం మహాయోగం, రాజభోగం, మోక్షసిద్ధి. 28వ రోజు ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ నిషిద్ధములు. చేయవలసిన దానములు నువ్వులు, ఉసిరి. పూజించాల్సిన దైవం ధర్ముడు. జపించాల్సిన మంత్రం ఓం ధర్మాయ కర్మనాశాయ స్వాహ.
ఫలితం దీర్ఘకాల వ్యాధి హరణం. 29వ రోజు పగటి ఆహారం మరియు ఉసిరి నిషిద్ధములు. దానములు: శివలింగం, విభూతి పండు, దక్షిణ, బంగారం. పూజించాల్సిన దైవం శివుడు, మృత్యుంజయుడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఫలితం అకాల మృత్యుహరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం. 30వ రోజు పగటి ఆహారం మరియు ఉసిరి నిషిద్ధములు. దానములు: నువ్వులు, తర్పణలు, ఉసిరి. పూజించాల్సిన దైవం సర్వదేవతలు మరియు పితృదేవతలు. జపించాల్సిన మంత్రం: ఓం అమృతాయ స్వాహ మమ సమస్త పితృదేవతాభ్యో నమః. ఫలితం ఆత్మస్థైర్యం, కుటుంబ క్షేమం.